మీ పేరన్నా? నా పేరు ఉల్లగల్లు గద్దే రమేష్. ఏ నియోజకవర్గం? మాది దర్శి నియోజకవర్గమే. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగనన్న పరిపాలన నెంబర్ 1 అన్న. ఏంది మాకు ఏంది ఆయన చేసిన నెంబర్ 1గా ఉంది. అమ్మఒడి కానీ కాకపోతే ఒక్కటి ఆయన చేసి ఆయన మద్యపానం నిషేధం అన్నాడు, ఒక్కటి చేయలేకపోయినాడు. మిగతా మొత్తం నెంబర్ 1 చేశాడన్నా. పక్కా చేశాడు. పరిపాలనగా నెంబర్ 1గా ఉంది. ఇబ్బందే లేదు మాకు. ఇయ్యాలైనా కానీ ఏంది పక్కకు ఓటుకు పోవాలన్నా కానీ కోసినా కానీ పాదు నెంబర్ 1 చేశాడు మాకు. అది దర్శి నియోజకవర్గం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బూచేపల్లి గారు ఒకవైపు పోటీ చేస్తున్నారు. అసలు దర్శి నియోజకవర్గంలో ఏంది ఆయన రాని ఏంది ఎవరు చంద్రబాబు వచ్చినా కానీ ఏముండదు. ఏంది మా పవన్ కళ్యాణ్ వచ్చినా ఏముండదు. మా జగనన్న వస్తే రాత్రి ఎట్టుంది, అసలు రాత్రి ఎట్టుంది నెంబర్ 1గా ఉంది. అది బూచేపల్లి గారు ఇక్కడ గెలుస్తారా మరి? నెంబర్ 1 బూచేపల్లి అస్సలు అదేందన్నా గెలుతుడంటే 100 మంది రాని బూచేపల్లి కంపల్సరీ గెలుస్తాడు ఇక్కడ నెంబర్ 1గా. అది అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన గెలుస్తారు అన్న? పరిపాలన అట్టుంది, ఆయన చేసిన పరిపాలన అట్టుంది. కానీ మొన్న కూడా ఏంది ఈయన ఊరక మత్తి చెట్టుని తీసుకొచ్చిండు కాబట్టి మామూలుగా ఆయన గెలిపించాడు. ఈయన నుండి వెనకండి గెలిపించాడు. ఏంది ఇవాళ ఆయన వచ్చాడు, నిలబడ్డాడు, నెంబర్ 1 గెలుపుతాడు, పక్కా గెలుపుతాడు. అంతే. దర్శిలో డెవలప్మెంట్ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దర్శి వెనక్కి వెళ్ళిపోయింది అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ అభ్యర్థిగా ఉన్న లక్ష్మి గారు చేస్తున్న ఆరోపణ. లక్ష్మి గారు అంటే ఆమె ఊరు తెలియదుగా. ఆమె తెలుసా నీకు తెలియదుగా. ఆమె ఊరికి తెలియదు. ఏంది బూచేపల్లి అంటే ఇంత పిల్లోడికి తెలుసు. ఇదిగో ఇంత పిల్లోడికి బూచేపల్లి శివన్న అంటే ఇంత పిల్లోడికి తెలుసు. అది లెక్క. లక్ష్మి అంటే ఎవరికి తెలియదు. కాకపోతే చూడు ఏది ఆ రోజు ఏదో పరిపాలనలో ఉంది, చేశాడు. ఎవరు ఆయన గొట్టిపాటి రవికుమారు చేశాడు కాబట్టి ఆ రోజు జరిగింది. ఇవాళ లేదు, ఆమె పార్టీలోకి వెళ్ళిపోయారు. అంతే. అయితే మొత్తానికి చివరిగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైఎస్ఆర్ పార్టీ పక్కా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కు 175 అని మన్నాడు. మేము 160 అనుకున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది పక్కా. నేను 2 లక్షలు కాస్తా. 2 లక్షలు 175కి 175 మన్నాడు. 160 ఏంది మేము వేసుకుంటున్నాం. అది లెక్క పక్కా.